తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం దేవరకొండ ఆర్టీఓ కార్యాలయంలో స్వర్ణకార సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేవరకొండ స్వర్ణకార సంఘం అధ్యక్షులు సిరిగద్దె విఠలాచారి మాట్లాడుతూ, నేడు కార్పొరేట్ సంస్థల ఆకర్షణీయమైన ప్రకటనలు, పోటీ కారణంగా సాంప్రదాయ వృత్తిదారుల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణకార సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేవరకొండ స్వర్ణకార సంఘం అధ్యక్షులు సిరిగద్దె విఠలాచారి మాట్లాడుతూ, నేడు కార్పొరేట్ సంస్థల ఆకర్షణీయమైన ప్రకటనలు, పోటీ కారణంగా సాంప్రదాయ వృత్తిదారుల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిరిగద్దె విఠలాచారి, కార్యదర్శి కాసుల వెంకటాచారి, కోశాధికారి కూరెళ్ల కృష్ణాచారి, సంఘం ముఖ్య సలహాదారులు చేపూరి జగన్ చారి, మహేశ్వరం వేణుగోపాల్ చారి, చొల్లెటి భాస్కరాచారి, మహేశ్వరం బ్రహ్మచారి, తాండోజు నరసింహాచారి, కొండోజు శ్రీనివాచారి, శ్రీరామోజు మోహన్ చారి, పెరికేటి శ్రీనివాచారి, కొండోజు నాగభూషణ్ చారి తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ స్వర్ణకార సంఘం సెక్రటరీ. మేము మా రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు మా డిమాండ్స్ని ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. వాటి డిమాండ్స్ ఏమున్నాయంటే, మాకు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు మాకు కల్పించాలని, ఇంకోటి 270 జీవోను కూడా అమలుపరిచి దాన్ని ప్రతిష్టంగా బ్రహ్మచారి దేవరకొండ స్వర్ణకార సంఘ సభ్యుని. మేము ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆర్డీఓ గారికి మా సమస్యల గురించి వినతిపత్రం సమర్పించడం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అన్ని కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా గుర్తించి మా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా సమస్యలు తీర్చాలి. ప్లస్ అందరికీ ఏదైతే మహేశ్వరం వేణుగోపాలాచారి స్వర్ణకార సంఘ సలహాదారుని. మా జిల్లా సంఘ పిలుపు మేరకు మేము కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ఇంకొకటి ఏంటంటే, మాకు కార్పొరేట్ వ్యవస్థ వచ్చినాక పనులు లేక ఏం లేక మామూలు చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నాం. పుస్తమెట్టలు కూడా మా దరిదాపుకు రాకుండా. నా పేరు జగన్ చారి. నేను దేవరకొండ స్వర్ణకార సంఘంలో సలహాదారులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు మా స్వర్ణకార సంఘం తరఫున ఆర్డీఓ గారికి మా కార్పొరేషన్ ఏర్పాటు కొరకై మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము అడిగేది కోరికలు చిన్నయే, అవి కూడా మాకు తీర్చాలి. వేరే ఇతర సంఘాలకు కూడా కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నామంటే, మా దాంట్లో కూడా వృత్తిపరంగా చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా శ్రీకాంతాచారి అసువులు బాసి ప్రాణత్యాగం చేసుకొని మా తెలంగాణ రావడానికి చాలా ముఖ్యంగా దోహదపడ్డాడు. ఆయన మా జాతి వాడే. దానికంటే ముందు జయశంకర్ కూడా తెలంగాణ రూపకర్త ఏర్పాటు చేసినవాడు కూడా మా స్వర్ణకారుడే. మళ్ళీ ఫస్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటి స్పీకర్గా పనిచేసేవాడు కూడా మధుసూదనాచారి మా కులసుడే. ఇంతమంది మా కులసులు ఇంటికి కూడా మేము వెనకబడిపోతున్నాం. మమ్మల్ని ఎవరు గుర్తించేవారు లేరు. గతంలో తెలంగాణ తెలుగు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు ఆదరిస్తారని అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే, మా డిమాండ్స్ మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దాంట్లో మేము ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ వ్యవస్థల ద్వారా మా పనులు అతలాకుతలమైనవి. మేము పనులు చేయలేకపోతున్నాము. చిన్న వయసులోనే మేము చిన్న వయసులోనే మా కంటి చూపు పోతుంది. కాబట్టి వాళ్ళందరికీ 50 ఏళ్ళు నిండిన వ్యక్తులకు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి. రెండో విషయం, మా పెనుభారంగా మోపుకున్న 272 ఆర్టికల్ ప్రకారంగా. నేను కూరెళ్ల కృష్ణాచారి, స్వర్ణకార సంఘం కోశాధికారి దేవరకొండ. ఈరోజు ప్రభుత్వానికి తెలిసే విధంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు దేవరకొండ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేమేం కోరుకున్న కోరికల్లో గొంతమ్మ కోరిక ఏం లేదు. న్యాయపరంగా జరిగేటటువంటి సమస్యలపైన ప్రధానంగా 3 సమస్యలు తీసుకున్నాం. ఒకటి, మా పేరు సిరిగద్దె విఠలాచారి. నేను స్వర్ణకార సంఘం అధ్యక్షుని దేవరకొండ. మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు
కొన్ని డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్లపై ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో మేము పెద్దగా కోరిన కోరికలు లేవు. మాది ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనటం చెప్పటం, తర్వాత పింఛన్ ఇవ్వటం, తర్వాత మాది ఏదైతే ఉన్నదో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, గుడిసెలు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా స్వర్ణకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయపరిచేందుకు వారందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. కృష్ణాచారి కూరెళ్ళ కోశాధికారి స్వర్ణకార సంఘం దేవరకొండ. మా రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఆ వినతి పత్రంలో కోరినటువంటి కోరికలు ఏమి గొంతమ్మ కోరికలు కావు. మాకు ప్రధానంగా ఒక కార్పొరేషన్ అంటూ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎమ్మటే మాకు కార్పొరేషన్ చైర్మన్ని నియమిస్తాడని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నాం. ఇప్పటికీ 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా వాటిపైన ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంకొకటి రెండవది, మాకు ఉన్నటువంటి అక్రమ రికవరీ దొంగ బంగారం కేసులో 272 జీవోని అమలు చేసి దాన్ని పటిష్టంగా నియమించాలని చెప్పేసి రెండవది. మూడవది, ఇప్పుడు ఏదైతే ఉందో గీత నేత కార్మికులకు 50 సంవత్సరాల తర్వాత ఇస్తున్నటువంటి పింఛన్ 5,000 రూపాయలు, అది కూడా మా స్వర్ణకారులకు 50 ఏళ్ళు దాటిన వారికి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా 3 అంశాలపైనే ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.